సార్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా సరే గులాబీ షర్ట్లోనే కనిపిస్తూ ఉంటారు. ఏంటి సార్ ఈ గులాబీ షర్ట్కి మీకున్న అనుబంధం ఏంటి? అంటే టీఆర్ఎస్లో ఉండేవారు కనుక ఈ షర్ట్ వేసుకున్నారా, లేకపోతే దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఇది ఉందా? తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మేము టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు గులాబీ జెండాని ఆధారం చేసుకొని మేము ముందుకు రావడం జరిగింది. ఏ గులాబీ జెండానైతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ప్రతీకగా ఉందో, నిదర్శనంగా ఉందో, నిలువెత్తు సాక్షిగా ఉందో, ఆ ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదు కాబట్టే కనీసం ఈ గులాబీ జెండా సోయి లేనోనికి, కళ్ళు లేనోనికి, కళ్ళు లేని కబోదులకి, చెవులలో సీసం పోసుకున్న వాళ్ళకి, కళ్ళ గంతలు కట్టుకున్న వాళ్ళకి, కళ్ళ గంతలకు 9.5 ఏళ్ళు కట్టుకున్నావు. ఇప్పుడైతే అయిపోయింది కదా, ఆ మైకం అయిపోయింది కదా, ఆ మత్తు అయిపోయింది కదా. ఇప్పుడన్నా ఇవి చూస్తే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అరే నీళ్లు నిధులు నియామకాలు కాదురా నాయన, విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, లేకపోతే వైద్య రంగంలో మార్పు రావాలి, ఉపాధి రంగంలో మార్పు రావాలి, సంపద కాపాడుకోవాలి, ఆత్మగౌరవంతో కూడిన పాలన రావాలి అనే సోయి వస్తే రావాలనే ఈ తప్ప, లేకపోతే వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది తెలంగాణ త్యాగాల ప్రతీకగా ఉంది. మేము రాసిన దగాబడ్డ పుస్తకాల వల్ల అయితేంది, కరపత్రాల వల్ల అయితేంది, అనేక వ్యాసాల వల్ల అయితేంది, ఇచ్చిన ఉపన్యాసాల వల్ల అయితేంది, ఆ రోజు ఈ అసమానతలతో కూడిన తెలంగాణ ఈ పాలనలో మనం ఇంకా మార్పు రాదు కాబట్టి రాష్ట్ర సాధన అనేది ఏదైతే చెప్పినామో, మా మాటలు విని, మా ఉపన్యాసాలు విని, మేము రాసిన పుస్తకాలు చదివి 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో అనన్య త్యాగాలు చేశారు. మరి ఆ త్యాగాల గుర్తుగా ఉన్న ఈ గులాబీ జెండాని వాళ్ళు మర్చిపోయినా, సోయి లేని వాళ్ళు అంటే సోయి లేకుండా ఉంటారు. మరి ఇన్నయ్య కూడా సోయి లేకపోతే ఇక మరి నీ వాళ్ళకి నాకు తేడా ఏమున్నది? అంతకు తప్ప ఇదేదో వేరే ఉద్దేశం కాదు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరిన తర్వాత అప్పుడు దీని అవసరం తీరిపోతుంది. ఓకే, దీని అవసరం ఉండదుగా, దానికోసం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఓకే, 10 సంవత్సరాలు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని చెప్తున్నారు. మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇందులో వాస్తవం ఉందంటారా? ఈ 2 నెలల పరిపాలన ఎలా ఉందనిపించింది మీకు? అంటే వాస్తవంగా నా దృష్టిలో అయితే ఇంకా పరిపాలన మొదలు కాలేదు. గవర్నమెంట్ వచ్చింది కానీ గవర్నెన్స్ రాలే. గవర్నెన్స్కి గవర్నమెంట్కి చాలా తేడా ఉంటుంది. గవర్నెన్స్ ఇంకా ప్రారంభం కాలే. ఇంకా వాళ్ళు ఆర్భాటాలు, వాళ్ళ చదువుకోవడాలు, వాళ్ళ ఈ బోకెలు, శాలువలు, ఆడంబరాలు, విందులు, వినోదాలు, ఈ వాళ్ళు చదువుకోవడానికే సరిపోతున్నది. కాబట్టి ఇంకా నేను అనుకుంటా కొద్ది రోజుల్లో గవర్నెన్స్ కనుక ప్రారంభమైతే అప్పుడు మనకు కొంత ఎటువైపు వీళ్ళు అడుగులు పడుతున్నాయి, ఏం అడుగులు పడుతున్నాయి, గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే అవినీతి, అక్రమాలు, దౌర్జన్యం, చట్టబద్ధ పాలన లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు పాలన చేసిండో, వాళ్ళ అయ్యా జాగిరి అన్నట్టు, వాళ్ళ సొంత జాగిరి అన్నట్టు, వెనకడ రాజుల కాలంలో కూడా గిట్టలేదు. అప్పుడు కూడా కొన్ని నియమాలు, నిబంధనలు పాటించారు. ఇప్పుడు ఎక్కడిది నియమాలు లేవు, నిబంధనలు లేవు, చట్టాలు లేవు, రాజ్యాంగం లేదు. ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు భూములు వాళ్ళే పంచుకున్నారు, కాంట్రాక్టులు వాళ్ళే ఇచ్చుకున్నారు, సంపద నాశనం చేసిండ్రు. అసలు ఒక ప్రొసీజర్ అనేది లేకుండా పోయింది. ఎవరి భూమి ఇస్తారో, ఎవరి భూమి ఇయ్యరో, ఏ భూమి ఇస్తారో. ఇక్కడ తెలంగాణకి అత్యంత సంపదగా ఏంటంటే భూమే. పైగా భూములు ఉన్నాయి, సర్ఫకాజ్ భూములు ఉన్నాయి, ఎండోన్మెంట్ భూములు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, సికం భూములు ఉన్నాయి, మాన్యాలు ఉన్నాయి, చెరువులు, గుంటలు, గుట్టలు ఉన్నాయి. అసలు భారతదేశంలో ఇంత పెద్ద విలువ కలిగిన భూమి వేరే దిక్కు కొంత ఉండొచ్చు. ఇప్పుడు రాజస్థాన్లో అడవి పెద్ద అడవులు, థారాడ్ అడవిని, అదని ఇదని ఇసుక రేణువులతో దేని పనికి వస్తుంది అది? ఛత్తీస్గఢ్లో అటవీ ప్రాంత భూమి మస్తు ఉంటుంది. మధ్యప్రదేశ్లో కూడా అటవీ ప్రాంత భూమి ఉంటుంది. కానీ తెలంగాణలో ఉన్నంత విలువ కలిగిన భూమి భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల లేదు. ఇలా నా ఉద్దేశంలో అయితే, నా లెక్క ప్రకారం అయితే, సరే వీళ్ళేదో 6,71,000 కోట్ల అప్పు చేసిండ్రు, పప్పు కూడా తినిపించిండ్రు, దేని పనికి రాని అన్ని వృధా ఖర్చులు పెట్టిండ్రని ఒకవైపు అన్నప్పటికీ దానికంటే మించి 15 లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని వీళ్ళు అన్యాక్రాంతం చేసిండ్రు. ఓకే, ఇవాళ ఇక్కడ హైదరాబాదు, రంగారెడ్డి చుట్టూ ఉన్నటువంటి భూములు మామూలు భూములు కాదు. ఒక్కొక్క ఎకరా భూమి, ఒక్కొక్క గజం భూమి, గజం ఎకరా కాదు, ఒక గజము, ఒక గుంట, ఒక ఎకరము అసలు మనం ఊహించని
రీతిలో దాని విలువ పెరిగిపోయింది. ఇక్కడ రాళ్ళు అసలు మనం అంటాం కదా, తొండలు గుడ్లు పెట్టినటువంటి భూమి కూడా ఇవాళ మనం కోటి రూపాయలు భరిస్తే కూడా గజమే సరిపోతుంది. మరి అటువంటి విలువైన భూమిని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు వాళ్ళ బామర్దులకి, వాళ్ళ అల్లుళ్ళకి, వాళ్ళు ఉంచుకున్న వాళ్ళకి, వాళ్ళు ప్రేమించిన వాళ్ళకి, వాళ్ళ మనవాళ్ళకి, మనవరాళ్ళకి, ఎవరి పడితే వాళ్ళు, ఒక చట్టం లేదు, క్యాబినెట్ తీర్మానాలు లేవు, ఒక ప్రొసీజర్ లేదు, ఏది లేదు. సిసిఎల్ అనుమతులు లేవు, రెవెన్యూ అనుమతులు లేవు, రిజిస్ట్రేషన్ దాఖలాలు లేవు. ఎవ్వని ఇష్టం వచ్చినట్టు వాడు ఆ దరిద్రపు ధరణి తెచ్చి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు చేసుకున్నారు. ఏమున్నది ఇక్కడ? ఏమన్నా ఉన్నా మిగిలిందా ఇక్కడ? అయితే వీటన్నిటిని గనక సవరించగలిగితే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డి క్యాబినెట్ కూర్పు ఏదైతే ఉందో అది ప్రజల పాలన, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో ముందుకు పోయినట్టు. లేకపోతే ఏమున్నదాడా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఉద్యమకారులు కానీ అమరవీరుల కుటుంబాలను కానీ సరిగ్గా చూసుకోలేదని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ దగ్గర నుంచి చూసుకుంటే కోదండరామ్ కానీ, అలాగే మిమ్మల్ని కానీ, అలాగే ఈటెల రాజేందర్ లాంటి ఉద్యమకారులు తన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా కేసీఆర్ దూరం చేసుకున్న పరిస్థితి. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కొంత ఉద్యమకారులందరినీ కూడా మేము దగ్గరికి తీసుకుంటున్నామని చెప్పడం, అమరవీరుల కుటుంబాలకి ఎంతో కొంత చేస్తామని చెప్పడం, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? కొంత ఉద్యమకారులందరూ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారని అనిపిస్తుందా? అంటే ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం ఇంతకుముందు అనుకున్నట్టు ప్రకటనలకే పరిమితమైనవి, హామీలకే పరిమితమైనవి, లేకపోతే ఉపన్యాసాలకే పరిమితమైనవి. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మనం ఏదో ఒక ఇన్నయ్యకి, ఒక కోదండరామ్కి, లేకపోతే ఇంకా XYZకి ఇస్తే సరిపోదు. ఇప్పుడు మాకేమో ఎంతో కొంత గౌరవం ఉన్నది, గౌరవం దక్కుతున్నది. అసలు ఏ గౌరవం దక్కనటువంటి వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళని ఎవరు పట్టించుకోవాలా? మూగజీవులుగా నోరు కనీసం చెప్పుకోవడానికి ఎవరు దరిదాపులు ఎవరు లేనోళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోమంటున్నాం. ఇప్పుడు 250 గజాల భూమి ఇస్తా అని చెప్పారు ఇది ఉద్యమకారులకి. మరి విధి విధానాలు వేయి, గైడ్ లైన్స్ వేయి, దానికి రూల్స్ ఏవి, అసలు ఎవరికి ఇస్తావు, ఎక్కడ ఎట్లు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, లేకపోతే అది ఎవరు అసలు ఉద్యమకారులు అంటే ఎవరు? ఉద్యమకారులు అనే అంటున్నావు. ఇప్పుడు మీరు అంటున్నారు, నేను అంటున్నా. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని కానీ మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఉద్యమకారుడు అనే పదానికి డెఫినేషన్ ఏంటిది? ఎవరు ఉద్యమకారుడు? కేసులున్నోళ్ళే ఉద్యమకారులా? బైండ్ ఎవరు అయినోళ్ళే ఉద్యమకారులా? కాదు కదా. ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు, వాళ్ళంతా కూడా ఉద్యమకారులే. కానీ ఈ ఉద్యమకారులందరినీ గుర్తించడం ఎలా సాధ్యమవుతుంది? మీరు గుర్తింపుకారులు అడుగుతున్నారు, అది సాధ్యమన్నది? మేము అడుగుతున్నది ఏంటంటే ప్రతి సమస్య పరిష్కారానికి ఇప్పుడు రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదం ఎట్లా పరిష్కారమైంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎట్లా జరిగింది? శ్రీకృష్ణ కమిటీ వేస్తేనే కదా. రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదం ఎట్లా పరిష్కారమైంది? ఆ రోజుల్లో 1956లో ఫజల్ అలీ కమిషన్ వేస్తే నూతన రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. ఏ సమస్యకి పరిష్కారమైనా కానీ ఒక కమిటీ, ఒక కమిషన్ వేయాలి. ఓకే, ఒక ముఖ్యమంత్రి, ఒక ఐఏఎస్లు, ఒక ఐపీఎస్లు చేస్తే కాదు. మేము అడుగుతున్నది ఏంటంటే ఈ సమస్య పరిష్కారానికి మీరు ఒక కమిటీ, ఒక కమిషన్ వేయండి. అది 15 మందితో వేస్తావా, 20 మందితో వేస్తావా, ఎంతమందితో వేయి, వెంటనే దీని మీద ఒకటి వేసి ఇది ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చేసే పని కాదు. ఇది ఉద్యమకారుని ఎవరు గుర్తించాలి? ఇప్పుడు ఒకవేళ ఈ క్యాబినెటే అనుకుందాం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేరు, మన డిప్యూటీ సీఎం గారు తెలంగాణ ఉద్యమంలో లేరు, రెవెన్యూ మినిస్టర్ తెలంగాణ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేరు. ప్రముఖ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఇవాళ 12 మంది. కోదండరామ్ గారు కనిపిస్తున్నారు కదా ఆయన ఇప్పుడు వీళ్ళ క్యాబినెట్, నేను అడిగేది క్యాబినెట్ 12 మంది ఉన్నారు. ఆయన కూడా క్యాబినెట్లోకి రాబోతున్నారని వార్తలు. ఏదంతా అబద్ధం ఉంటుంది, నాటకవాది. అవునా? అదంతా ఒక బూటకం, అదంతా ఏది కాదు. అయినా ఒక కోదండరామ్కి ఇస్తారు. ఉద్యమకారులని గౌరవించినట్ట కాదు కదా. అందరినీ గౌరవించాలి, ఏదో ఒక వ్యక్తిని గౌరవిస్తే గౌరవం కాదు కదా. అసలు ఉద్యమకారులకి డెఫినేషన్ చెప్తే ఇన్నయ్య ఉద్యమకారుడు అవునా కాదా, కోదండరామ్ ఉద్యమకారుడు అవునా కాదా అని తేలుతుంది. అసలు మేము ఉద్యమకారులు అవునా? అసలు ఎవరు ఉద్యమకారులు? ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే వాళ్ళ జీవితంలో ఏమైనా నష్టపోయిందా, వాళ్ళ జీవిత ప్రయాణంలో ఎక్కడైనా నష్టపోయిందా, వాళ్ళ వృత్తిలో నష్టపోయిందా, ఉద్యోగంలో నష్టపోయిందా, చదువులో నష్టపోయిందా, భౌతికంగా నష్టపోయిందా, మానసికంగా నష్టపోయిందా, కుటుంబపరంగా నష్టపోయిందా? అసలు ఉద్యమకారుడు అనే దానికి కొలమానం ఏంటిది? అసలు ఎట్లా నువ్వు గుర్తిస్తావు?
ఏ నష్టం జరగని వారికి, ఏ కష్టాలు అనుభవించిన వాళ్ళకి ఏ విధంగా ఉద్యమకారుడు అంటావు? ఓకే, తెలంగాణ మేధావులు అన్నావు ఓకే, లేకపోతే తెలంగాణ రచయితలు కళాకారులు అన్నావు ఓకే, కానీ ఉద్యమకారుడు అనే పదానికి డిఫరెన్షన్ ఏ విధంగా నువ్వు ఇస్తావు? ఇప్పుడు ఒక మేలు, ఒక ఫిమేలు, ఒక ట్రాన్స్జెండరు, ఒక చైల్డ్, ఒక సీనియర్ సిటిజన్కి ఒక డిఫరెన్షన్ ఉంది. ఉద్యమకారుడు అనే దానికి డిఫరెన్షన్ ఏంటిది? అది ఎవరికైనా తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి. నేను అంటున్నా కదా, ఉద్యమకారుడు అంటే మొత్తం ఆయన జీవితంలో ఎక్కడ కనీసం నష్టపోయి ఉండాలి, కుటుంబపరంగా నష్టపోయి ఉండాలి, వృత్తిపరంగా ఏ వృత్తి అయినా సరే, అది ప్రభుత్వ ఉద్యోగం అయినా కావచ్చు, ప్రైవేటు ఉద్యోగం అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అక్కడెక్కడైనా నష్టపోయిందా, విద్యాపరంగా నష్టపోయిందా, లేకపోతే మానసికంగా నష్టపోయిందా, ఆరోగ్యపరంగా నష్టపోయిందా, శారీరకంగా నష్టపోయిందా, ఏ నష్టము వాళ్ళు లేని వాళ్ళు అరే ఉద్యోగాలు అనుభవించి పెన్షన్ కూడా నష్టపోయిన వాళ్ళు ఉద్యమకారులు అవుతారా? కాదు కదా. త్యాగం అంటే ఏంటిది? త్యాగం అంటే కనీసం దానికి విలువ ఉండాలి. కానీ నష్టం జరగకపోయినా సరే నా తెలంగాణ నా స్వపరిపాలన రావాలని చెప్పి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు కానివ్వండి, మీలాంటి వాళ్ళు కానీ అందరూ ఉద్యమం చేశారు. ఉద్యమంలో మీరేం కోల్పోకపోవచ్చు, కానీ ఉద్యమ ఆకాంక్ష అయితే ఉంది కదా, మీరందరూ ఉద్యమకారుల కింద లెక్క కదా. అప్పుడు ఉద్యమ ఆకాంక్షల కోసం మేము చేస్తాం. ఉద్యమ ఆకాంక్షల కోసం కళాకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, లేకపోతే మేధావులు అనే వాళ్ళు ఉన్నారు, లేకపోతే అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అరే 100,000 కోట్లు ఉన్నోడు కూడా డబ్బులు ఇచ్చిండు, వాడు కూడా ఉద్యమకారుడు అవుతారా? తెలంగాణ రాష్ట్రం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు మీరు కానీ, కేసీఆర్ కానీ, లేదా హరీష్ రావు కానీ, ఇంకా చాలామంది ఉద్యమకారులు, ప్రొఫెసర్ కోదండరామ్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఉద్యమకారుల కింద లెక్కే కదా. అంటే వాళ్ళు ఏది కోల్పోలేదు కనుక వీళ్ళు ఉద్యమకారులు కాదు అంటే అలా? వాళ్ళ ఫలితాలు అనుభవించిండు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కారణంగా నీకు ముఖ్యమంత్రి అయినావు, ఉద్యమకారుడు ఎట్లయితావు? ఒక రాజకీయ నాయకుడను. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు అనొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుడు ఎట్లా అంటావు? తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది పాల్గొన్నారు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు, కళాకారులు పాల్గొన్నారు, రచయితలు పాల్గొన్నారు, మేధావులుగా చెప్పబడే వాళ్ళు పాల్గొన్నారు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు, జర్నలిస్టులు పాల్గొన్నారు, అడ్వకేట్లు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ రాజకీయంగా లబ్ధి పొందారనేది మీ భావన? అంతే. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక రాజకీయ ప్రక్రియలో ఆయన ఒక వ్యక్తి ఆయన పాల్గొన్నాడు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు కాదు. ఉద్యమకారుడు అనే పదానికి ఒక డెఫినేషన్ అనేది, అరే నువ్వు సాగు డప్పు వేరే ఉంటుంది, పెళ్లి డప్పు వేరే ఉంటుంది. నువ్వు సాగు డప్పుని పెళ్లి డప్పు ఒకటే అంటే ఎట్లా? ఒకటే కాదు కదా. మేల్ ఫీమేల్ ఒకటే అవుతుందా? మేల్ డిఫరెన్షన్ వేరు, ఫీమేల్ డిఫరెన్షన్ వేరు, ట్రాన్స్జెండర్ డిఫరెన్షన్ వేరు, అన్నీ ఒకటే కట్టే కాదు కదా. ఇప్పుడు ఒక మనిషి తన జీవితంలో అనేక పాత్రలు పోషిస్తాడు. కిడ్ ఉంటుంది, చైల్డ్ ఉంటుంది, తర్వాత యంగ్ ఉంటుంది, తర్వాత ఓల్డ్ ఏజ్ వస్తుంది, లాస్ట్లో ఓల్డ్ ఏజ్ వస్తుంది. మరి ఒకే మనిషి జీవిత ప్రయాణంలో ఇన్ని రకాల తేడాలు ఉంటాయి కదా. అయినప్పుడు ఒక రాష్ట్ర సాధనలో అందరిని ఒకే గటగట్టి అందరి ఉద్యమకారులు అంటావా? అందరి త్యాగదారులు అంటావా? ఏం త్యాగం చేసిండు వీళ్ళు? త్యాగం చేయలేదని అంటారు మీరు. ఏం త్యాగం? నేను అడుగుతున్నా. త్యాగం అనే దానికి ఒక పదానికి ఒక అర్థం, పరమార్థం ఉండాలా. ఏం త్యాగం చేసిండు? పదవులు అనుభవించారు, కోర్టు సంపాదించారు, మీ మనవాళ్ళు మనవరాళ్ళు, మీ వంశం ఎక్కడి దాకా అయితే ఉంటుందో 7 తరాలు అంటాం కదా, 7 తరాలు సరిపోయే డబ్బులు సంపాదించుకున్నావు కదా, ఆస్తులు సంపాదించుకున్నావు కదా, అది ఆ త్యాగం. సార్ మీరు ఇన్ని విమర్శలు చేస్తూ ఉంటారు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నామని ఎప్పుడు కేసీఆర్ మీకు అంటే పర్సనల్గా మీకు ఒక అనుబంధం ఉంది కనుక ఎప్పుడన్నా ఫోన్ చేసి ఇలా ఎందుకు మాట్లాడుతున్నామని అడగలేదా? నేను అదే అంటున్నా. నేను మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే నేను పదే అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం 1999 నుంచి 2001 ఏప్రిల్ 27 దాకా మనం ఆయన చెప్పిన మాటలు నేను చెప్పేది కాదు, కొన్ని వేల గంటలు, లక్షల గంటలు మేధోమదనం చేసినాం, మాట్లాడినాం. ఉత్తానే పార్టీ పెట్టారు అనుకున్నారా? ఉత్తానే తెలంగాణ వస్తుందని టీఆర్ఎస్ పార్టీ పెట్టినామని ఆయనే చెప్పిండు. వేల మంది, లక్షల మంది మీటింగ్లలో ఆయనే చెప్పిండు కదా.
ఆయన చెప్పిన దాన్ని నేను అడుగుతున్నా కానీ వేరే ఏం అడుగుతలేను. నేను కూడా అదే అడుగుతున్నా. ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా ట్యాంక్ బండ్ దగ్గరలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర చర్చ చేద్దాం. నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే, నేను అడిగే దాంట్లో తప్పు ఉంటే, నేను మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే నేను అక్కడనే ఉరేసుకొని చస్తా అని చెప్పిన. ఏ శిక్ష ఇచ్చినా నేను అనుభవిస్తా అని చెప్పిన. నేను మాట్లాడేది ప్రతిదీ కూడా ఆధారాలతో మాట్లాడుతున్నా. తెలంగాణ ఉద్యమంలో కూడా తగాబడ్డ తెలంగాణ పేరుతోటి పుస్తకాలు ముద్రించినాడు. కల్పితాలు మాట్లాడి అంకెలతో మాట్లాడినా.